పెద్ద అయినా చెప్పండి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతుంది. సూపర్ 6 అని చెప్పారు. ప్రజలకు ఏ విధంగా సూపర్ 6 అని? ఏమవలా, ఏమైంది, ఏమవలా, ఇంకోటి ఏమొచ్చారు, అమ్మఒడి అన్నారు, అయ్యి అన్నారు, ఎత్తేసారు. ఎవరు ఎవరు ఇచ్చింది? లేదు, అన్నా క్యాంటీన్ తప్ప ఏముంది? బడ్డీ కొట్లు బతికోవాలి మొత్తం, నోటు కట్టి మొత్తం తీసిపోతుంది. బడ్డీ కొట్లు మొత్తం తీయలేదా? వెయ్యి 1500 ఎవరికి ఇచ్చారు? మాకు 3 ఆడపిల్లలు ఇచ్చారా? ఎవరు ఇచ్చారు? గ్యాస్ బండ్లు, గ్యాస్ బండ్ ఇచ్చారా? ఎక్కడ ఇచ్చారు చెప్పు, ఎవరికి ఇచ్చారు? అధికారంలోకి వచ్చిన వెంటనే నిత్యావసర సరుకులు, కరెంటు ఛార్జీలు తగ్గిస్తా ఉన్నారు. ఈరోజు ఏ విధంగా? ఫుల్లుగా పెంచారు కదండి, ఇంకేం సత్యంగా అన్నీ పెంచారుగా. నిత్యావసర వస్తువులు ఏం తగ్గించారు? అన్ని రేట్లు ఎక్కువ ఉంటే 115 రూపాయలు ఉంది, 150 రూపాయలు తగ్గుతున్నారు. ముందు బ్యాగ్ 150. మందు గురించి వదిలేసే. మరి ఈరోజు మందు రేట్లు అధికారంలోకి వచ్చిన వెంటనే తగ్గిస్తా ఉన్నారు. 60 రూపాయలు, 70 రూపాయలు అన్నారు. ఈరోజు 140 రూపాయలు తగ్గిస్తా ఉన్నారు. ఏది ఎవరు తగ్గించారండి? 140 రూపాయలండి. మన దాకా 130 అన్నారు, మన దాకా 140 చేశారు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం తీసేస్తా ఉన్నారు. మరి పిల్లలకి ఇంగ్లీష్ మీడియం ఉండాలంటారు, ఉంటే మంచిదండి. పిల్లలు బయటికి వెళ్ళకుండా ఇక్కడ చదువుకుంటారండి. అది రోడ్లు దాటి వెళ్ళాలి, ట్రాఫిక్ అది ఇక్కడ ఉందనుకోండి, చదువుకుంటారు చక్కగా. అది మిర్చి రైతుల గురించి మనం ఈ మధ్య చూస్తున్నాం. రైతుల గురించి